ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఏ రకంగా జరుగుతున్నప్పుడు మనకి దానికి ఏ రకంగా బయటకు వచ్చాడు మాకు పెద్ద పని ఏం కాదు, బయటకు వచ్చేచ్చు. బట్ ఏంటంటే మేము కలిసి పోటీ చేస్తాం. కలిసి ఒక పార్టీ తరఫున రెండు పార్టీలు కలిసి మరి ఒక అండర్స్టాండింగ్ పరంగా మేము పోటీలు చేసాం. ఎలక్షన్లో ప్రజల సమక్షంలో ప్రజలు మాకు ఓట్లేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించారు, తెలుగుదేశం పార్టీని అధికారులు తీసుకొచ్చారు, అలాగే నరేంద్ర మోడీ గారిని అధికారులు తీసుకొచ్చారు. దాన్ని ఏదో మనం బయటకు వచ్చేసి ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుకి ప్రజలు ఇచ్చినటువంటి దానికి మనం వెండిపోటు పడిసే పరిస్థితి కాదు. ఈరోజు మనం చట్టసభల్లో ఉండే దాన్ని సాధించుకోవాలి. ఆ రకంగానే మేము గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఆ రకంగానే ముందుకెళ్తా ఉన్నాం. ఇది మొట్టమొదటిగా స్పందన కాదండి. ఇప్పుడు ఈ రోజు వారు ఏ రకంగా చెప్తారు, అలా కాదు ఇస్తారు. ఇప్పుడు మేము అడిగింది మా యొక్క నినాదాలకు సంబంధించినటువంటి విధానంలో భాగంగా 1:45 నిమిషాలు మేము హౌస్ స్టాల్ చేశాం. 20 మినిట్స్ దాదాపుగా 15 నిమిషాల ముందుగానే మా యొక్క ఆందోళన దృష్టిలో పెట్టిన స్పీకర్ గారు ఈరోజు సభను వాయిదా వేయడం కూడా జరిగింది. ఆ రకంగా మరి ఏ రకమైనటువంటి విధానం లేకుండా మేము ప్రధానంగా ఒక ఎజెండా పరంగా ఒక నినాదాల రూపంలో మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలని ఉద్దేశంతో చేసిందే తప్ప వారు ఇప్పుడు మాకు ఏదో ఆన్సర్లు ఇచ్చేస్తారు, మాకు ఏదో ప్యాకేజీలు ఇచ్చేస్తారంటే కార్యక్రమం కాదు. మా ఆవేదన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆవేదన, ఏదో మా పార్లమెంట్ సభ్యులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆవేదన, ప్రజల యొక్క సెంటిమెంట్ని, మరి ముఖ్యంగా మొన్న అరుణ్ జైట్లీగా ఇచ్చిన సమాధానం తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పరిస్థితిని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము కొద్దిగా దీన్ని ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తాం. తప్పనిసరిగా మరి కాలానుగుణంగా ఉన్నటువంటి విధాన పరంగా మేము ఇంకా గట్టి చర్యలు చేసుకోవడం జరుగుతుంది. సార్, ఎన్డీఏలో ఉండి ఇది చేస్తున్నారా, బయటకు వచ్చేస్తారన్నది ముఖ్యం కాదు. ఇక్కడ మనకి రిజల్ట్ ముఖ్యం. ఈ రిజల్ట్ ముఖ్యం అంటే మనం ఎన్డీఏలోనే ఉండి పదవులకు రాజీనామా చేయకుండా ప్రధానమంత్రి గారితో ఇప్పుడు మాట్లాడతాం. ప్రధానమంత్రి గారి స్పందన తెలిసే వరకు ఇవాళ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఆయన స్పందన కనుక సక్రమంగా ఉంటే వెల్ అండ్ గుడ్. అది కనుక లేకపోతే ఏం చేయాలి అనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తీసుకునే నిర్ణయం ప్రకారంగా మేమందరం కూడా వర్క్ చేస్తాం. మాకెవరికి కూడా పదవులు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మాకు ముఖ్యం తప్ప మరొకటి కాదు. దానికి పూర్తిగా మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఓకే, ఈ రోజున మీరు చాలా మంది చెప్తున్నారు, ఈ రోజున కాదు, గత 2 సంవత్సరాల్లో కూడా ఒక 12 సార్లు ఆంధ్ర రికార్డు చూసుకొని మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలను 0 వరకు కావచ్చు 370 అడగడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా వారు బీజేపీ వారు అనుకున్న రీతిలో స్పందించలేదు కాబట్టి మిత్రపక్షమైనా కూడా ఈ రోజున మేము వెళ్ళి హౌస్లో స్టాల్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మా యొక్క నిరసన తెలపడం జరిగింది. రాబోయే రోజులు దీన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా కానీ బీజేపీ నాయకత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అధిష్టానం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. బీజేపీ మీద ఉంది, కాంగ్రెస్ మీద ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ రోజు అన్ని పార్టీలు కలిసే రాష్ట్రానికి విడగొట్టారు. రాష్ట్రం విడగొట్టుకున్నప్పుడు ఎక్కువ అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సొంత కొడుకు అటు వచ్చినా కానీ చెప్పిన మాట ఏమని చెప్పారు. తప్పనిసరిగా గత చరిత్ర చూసుకున్న కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎంపీలు కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడే సమస్య లేదు. మీరు అన్నట్టు మంత్రి పదవులు కానీ ఎంపీలు కానీ మాకు గడ్డిపోతే సమానం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలను పోరాటం చేసి తప్పనిసరిగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏమున్నాయో అవన్నీ కూడా సాధిస్తాం. సాధించకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేసి ఏ రకంగా చేయాల రకంగా మరి దశల వారీగా చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. మంత్రి పదవులు ఇష్టం లేదు, ముఖ్యం కాదు అన్నప్పుడు ఈ రోజు మీ కేంద్ర మంత్రులు ఎందుకు పాల్గొనలేదు? మీ పాల్గొంటే దశల వారీగా చెప్పాను కదా, ఒక రోజునే కాదు బ్రదర్. ఏదైనా సరే ఉద్యమం అనేది ఒక రోజుతో స్టార్ట్ అవుతుంది, ఒక రోజు ఎండ్ అవ్వదు. ఆందోళన ఒక రోజుతో స్టార్ట్ ఒక రోజు ఎండ్ అవ్వదు. తప్పనిసరిగా రేపటి నుంచే రోజు ఉంటుంది. అర్థమైందా? ఈ రాష్ట్ర ప్రయోజనాలు సాధించే వరకు ఎంపీలు కావద్దు, మంత్రులు కాదు, ముఖ్యమంత్రి గారు కూడా విశ్రమించరు. మీరు చూస్తున్నారు, ఈ రోజు 67 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు పెద్ద దాన్ని కష్టపడుతున్నారు. ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఈ రోజు ఆయనకి ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఏమి రాజధాని లేదు, ఏమి లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించి ఆదుకోవాలి. రెండో షెడ్యూల్ 9-10లో ఇన్స్టిట్యూట్స్ కూడా 142 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలో కూడా రావాల్సిన మన షేర్ మనకు రావాలి. అలాగే రాజధాని నిధులు ఇవ్వాలి, రైల్వే జోన్ ఇవ్వాలి. మీరు ప్రత్యేకత కాదు, ప్రత్యేకత కూడా ఇవన్నీ కూడా సాధించాలి. మనం తప్పనిసరిగా దశల వారీగా రాబోయే 3 సంవత్సరాలు కూడా సాధిస్తామని తెలియజేస్తాం. మొదటిసారి ఎంపీ అయినప్పుడు
గత టర్మ్లో మా దురదృష్టం విభజన ఆపాలని పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు మా ఆక్రోశం, మా ఆక్రందన ఎవరు వినలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేశారు. మరింత దురదృష్టం, ఆ రోజు ఎవరైతే విభజనకు ముందుకొచ్చారో కాంగ్రెస్, వారికి సహకరించిన బీజేపీ వారు ఈరోజు మా మిత్రపక్షంగా ఉండి కూడా మేము ప్రత్యేక హోదా కోసం మళ్లీ పోరాడాల్సిన అవసరం మాకు వచ్చింది. ఈరోజు పోరాటాలతోనే సరిపోతుంది. కానీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ వారు ఒక విషయం తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తగ్గి తలొగ్గి ఇంకా మాట్లాడుతున్నారు అంటే ఆయన ధర్మరాజు లాంటి వారు. ఆయనకు అంత తొందరగా కోపం కానీ ఆవేశం కానీ రాదు. మహాభారతంలో ఒక పద్యంలోని ఒక మాట తీసుకుంటే, అలుగుటయే ఎరుగని ఆ అజాత శత్రువు చంద్రబాబు నాయుడు గారే అలిగిన రోజు ఎటువంటి పరిస్థితులు వస్తాయో బీజేపీ వారు అర్థం చేసుకోవాలి. మా మంచితనాన్ని, మా సహనాన్ని వేరే రకంగా వాళ్ళు భావించకూడదు. ప్రత్యేక హోదా కోసం ఆ రోజు పార్లమెంటులో ఎగిరెగిరి పడిన వాళ్ళు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరికలు తీర్చాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును కాపాడాలి. లేకుంటే సహనాన్ని పిరికితనంగా అనుకోవద్దు. ఒట్టి తపనుంటే చాలదు, పోరాడి సాధించుకుంటాం, ప్రత్యేక హోదాను సాధించుకుంటాం. లేకపోతే ఈ పార్లమెంటు మరో పోరాట వేదికగా మిగిలిపోతుందని తెలియజేస్తున్నాం. అభిప్రాయ భేదాలు ఇప్పుడే మొదలైనాయి. ప్రజల యొక్క మనస్సును మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రజల కోసం పోరాడడం అనేది డెఫినెట్ గా జరిగి తీరుతుంది. 2.5 సంవత్సరాల నుంచి చాలా ఓపికగా తెలుగుదేశం పార్టీ, మన లీడర్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకొని ఎక్కడెక్కడ సపోర్ట్ చేయాలో అక్కడ సపోర్ట్ చేస్తూ వచ్చి బిల్స్ అయినా డిస్కషన్స్ అయినా పార్లమెంట్లో ప్రతి దాంట్లో సపోర్ట్ ఇస్తానే ఉన్నాము. అట్లాగే నేషనల్ ఇనిషియేటివ్స్ అన్నిట్లో మన సీఎం గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. కానీ మన స్టేట్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే కమిట్మెంట్స్ అయినా లేకపోతే రాజ్యసభలో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ అయినా, ఆ అష్యూరెన్సెస్ ఆ రోజు ఇవ్వకపోతే ఆ రోజు రాజ్యసభలో బిల్లు కూడా పాస్ అయింది కాదని కూడా అందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు ఆ అష్యూరెన్సెస్ తీసుకోము అని చెప్తే అది కరెక్ట్ కాదు. అది మేము కూడా అందరికీ చెప్పాము. రేపు పిఎం మీటింగ్ అపాయింట్మెంట్ వస్తే కూడా పిఎంతో కూడా చెప్పాలనుకుంటున్నాము. ఇది మంచిది కాదు. మీరు యాక్ట్లో పెట్టింది కొన్ని అనౌన్స్ చేశారు, కొన్ని అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన పాయింట్స్లో కూడా అమౌంట్స్ సరిగా లేదు, టయానికి ఇవ్వటం లేదు. ఇవన్నీ మా స్కెడ్యూల్స్ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఇట్లాగైతే కుదరదని కూడా మేము లెటర్ రాసేది జరిగింది పిఎంకి. రేపు కలిస్తే కూడా ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాము. అట్లాగే స్టెప్ బై స్టెప్ ఈరోజు చూశారు, హౌస్లో వెల్లోకి వెళ్లకుండా ప్రొటెస్ట్ చేశాము. మళ్ళా 1-2 రోజుల తర్వాత రెస్పాన్స్ సరిగా లేకపోతే నెక్స్ట్ స్టెప్, మళ్ళీ నెక్స్ట్ స్టెప్, స్టెప్ బై స్టెప్ మెజర్డ్ అప్రోచ్. ఒకేసారి పూర్తిగా తెగేయాలంటే అది ఎక్కువసేపు పట్టుదు. కానీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ వీఆర్ గివింగ్ దెమ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్. ప్రతి అవకాశం ఇస్తున్నాము బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కి మన ప్రామిసెస్ అష్యూరెన్సెస్ అన్ని ఫుల్ఫిల్ చేసేదానికి. ఇవన్నీ చేస్తారని నమ్మకంగా ఉంది ఇప్పటికి కూడా. కానీ ఒకవేళ చేయకపోతే అప్పుడు వీఆర్ రెడీ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, వెదర్ ఇట్స్ లీవింగ్ ద గవర్నమెంట్, లీవింగ్ అవర్ పొజిషన్స్, డజంట్ మ్యాటర్.
ఆంధ్రప్రదేశ్కి ఏమేం రావాలో దానికి మేము ఏమన్నా దేనికైనా సిద్ధం. సార్ కృష్ణప్ప గారు ఓకే బాబు, ఓకే. కృష్ణప్ప గారు సార్ కృష్ణప్ప గారు సార్ కృష్ణప్ప గారు సార్ కృష్ణప్ప గారు